ఏమైంది మొత్తం చైల్డ్ ఆర్టిస్టా 1 2 3 అనురా 1 2 3 నేను అనుకోనారా రెడీ 1 ఇగో ఓసా టోల్ వేసిపోయింది కదా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా మేమైతే ఈ పోగో స్టిక్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంతో మేము టెస్టింగ్ అయితే చేసినాం అన్నమాట. ఇది ఎట్లే కుడుతుంది ఏం కదా అని చెప్పేసి ఇది తీసుకొచ్చినప్పుడు ఎవ్వరికి కూడా దీనిపైన ప్రాపర్గా జంప్ అయితే వేయాలి. ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామంటే ఈ పోగో స్టిక్ పైన మేమైతే జంపింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాలెంజ్ని మేము ఏ విధంగా కండక్ట్ చేద్దాం అనుకున్నామంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎవరైతే ఫస్ట్ పోతారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అన్నట్టుగా చేద్దాం అనుకున్నాము. బట్ దీనిపైన బ్యాలెన్సింగ్ వచ్చేసి ఇప్పటి వరకు ప్రాపర్గా వస్తలేదు. ఎవరైనా కూడా ఏ డైరెక్షన్లో అయితే పోవాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్లో పోలేకపోతున్నాము. సో అందుకోసమే ఈ ఛాలెంజ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నామంటే, ఒక్కరికి మొత్తం టోటల్గా 3 ఛాన్సులు అయితే ఉంటాయి. 3 ఛాన్సులల్లో ఎవరైతే ఎక్కువ సార్లు ఇప్పుడు ఎగురుతుందిగా బ్యాక్ సైడ్లో ఎగురి యో 2 సార్లు ఎగిరిండు. ఇట్లా ఎవరైతే ఎక్కువ సార్లు ఎగురుతారో వాళ్ళు వచ్చేసి విన్నర్, ఎవరైతే తక్కువ సార్లు ఎగురుతారో వాళ్ళు వచ్చేసి లూజర్. లాస్ట్లో ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లు అయితే ఉంటారు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మన విజ్గాడ్ అయితే డిసైడ్ చేస్తుండో. కమాన్ ఎవరు 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 ఎవరు? సో ఫస్ట్ వచ్చేసి డింపియాడు, సెకండ్ జింగడు, థర్డ్ నేను, ఫోర్త్ వీడు, ఫిఫ్త్ అన్న. సో చూద్దాం ఎవరెవరు ఎన్ని చేస్తారు, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఫస్ట్ మన డింపి రాజా 3 ఛాన్సాల నువ్వు ఎక్కువసారి ఎగిరినావు అనుకో సేఫ్, తక్కువసారి ఎగిరితే ఓడిపోతావు. సింపుల్. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డింపియాతో 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 గుడ్రా డింపియా 11 సార్లు ఎగిరిండు గాయస్ ఫస్ట్ ఛాన్స్లా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25. అవ్వా దివ్యా నువ్వు ఎగిరినంత ఎవరు ఎగరరు? నాకు ఎగరరాదు, 10 సార్లు వస్తాం ఎగురుతాను ఎగరను అన్నాడు. అసలు 25 11 ఇంకో ఛాన్స్ ఉంది, 36 సార్లు ఎగిరండి. ఇంకోసారి 1 మోర్ ఛాన్స్. చలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 17 18 19 20 21 22 23 టోటల్గా 59 టైమ్స్ జంప్ చేసిండు. గుడ్రా నువ్వు ఎన్నిసార్లు ఉంటా అనుకున్నావురా? భయానికి మంచిగా ఉన్నాడు. గుడ్ షాస్. 59 గుర్తుపెట్టుకొని. సెకండ్ వచ్చేసి జింగడు, వీడు 10 సార్లు ఉంటా ఉన్నాడా చూద్దాం. చలో జింగా నీదే. 1 2 3 స్టార్ట్. ఏమైంది మొత్తం చైల్డ్ ఆర్టిస్టా? రౌండరీ. చలో 1 2 3 4 5 6 7 7 చలో. సో ఫస్ట్ అటెంప్ట్లో జింగడు వచ్చేసి 7 సార్లు అయితే ఎగిరిండు. కమాన్ 1 2 3 4 5 టోటల్గా 12 టైమ్స్ థర్డ్ అటెంప్ట్. చలో 1 2 3 4 5 7 + 5 + 5 టోటల్గా జింగడు వచ్చేసి 17 టైమ్స్ అయితే ఎగిరిండు. థర్డ్ వాళ్ళరా? థర్డ్ నేనే. జింగడు వచ్చేసి 17 టైమ్స్ ఎగిరిండు. చాలా. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. చూద్దాం ఎన్నిసార్లు ఎగురుతా అయిందని చెప్పేసి. దూరం ఉంటారా? కాదు, దూరం ఉంటాం కానీ 100 200 చెప్పలేం. 500 నిండుతాయి. చూద్దాం కానీ. చలో 1 2 1 2 3 అనురా 1 2 3 నేను అనుకోనారా? రెడీ 1 2 3 స్టార్ట్. 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20 हाँ
కానీ సాల్ది 100 200 నింపితే ఎట్లా వెనుకోలకు రావాలన్నా దిగు ట్రిక్ ఏంది ఇది 59 60 దుంకుడు 60 ఓకే 60 ఫస్ట్ అటెంప్ట్ 60 దమ్మవుతుందిరా ఎందుకు నువ్వే ఫస్ట్ ఇక అవసరం లేదు విజయగాడు అన్న దుంకితే ఎవరు దుంకారు నీ అంత వద్దు మరి ఫస్ట్ అటెంప్ట్ 60 అయిందని నావాడు 3 60 అయితే మరి నేను ఎట్టుకోవాలి 3 కలిపి 20 ఓ 20 నిండాలి 60 గదే అంటున్నా సెకండ్ అన్న కూరున్నది అందుకే 4 5 6 7 8 11 12 13 14 15 16 17 18 19 20 21 22 30 బ్యాలెన్స్ అవ్వలేదా ఎన్ని 47 107 ఏంది అంతా సెంచరీ లాస్ట్ అటెంప్ట్ హాఫ్ సెంచరీ ఎత్తావు మళ్ళా లెక్క పెట్టురా దుంపాలిగా సరే మళ్ళా హాఫ్ సెంచరీ వేసేటట్టున్నాడు విజయ్ నువ్వుకేద్దామా హాఫ్ సెంచరీ మళ్ళా 164 ఏందన్నా ఇది సెంచరీ మీద హాఫ్ సెంచరీ సో నా స్కోర్ వచ్చేసి 164 వీందేమో 59 వీందేమో 17 నెక్స్ట్ వచ్చేసి విజ్గాడు చూద్దాం వీడు ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏంది అని వీడు ఎన్ని చేస్తాడు ఏంది అని 1 2 3 స్టార్ట్ ఓకే 3 4 5 6 7 ఇవరిదాకా ఏర్పడలేదు ఎగురుతుంటే 160 సార్లు అన్నారు కదా ఇగో ఇగో సోయి లేదా ఏడేనా ఏర్పలేదురా ఎగురుతుంటే ఈ పైపు ఊక రాసి 2 దిక్కులు అదైంది చలో కమాన్ 7 ఫస్ట్ అటెంప్ట్ ఒరే దీనికంటే ఎక్కువ ఎగుర్రా చలో అరే ఇంకా 10 సార్లు ఎగుర్రా సెకండ్ అటెంప్ట్ ఓకే 3 సార్లకే పడతావు ఓం భీమ్ సెకండ్ అటెంప్ట్ స్టార్ట్ ఓం భీమ్ పాడు కింద వాడు 4 5 6 8 9 10 11 12 13 జింగర్ చాలా ఎగ్జైటింగ్ ఉండే వీనికంటే తక్కువ అని వాడు స్కోర్ చేస్తారని చెప్పేసి దానికంటే ఎక్కువ ఇప్పుడు 20 థర్డ్ అటెంప్ట్ స్టార్ట్ పడ్డాడు 6 26 టైమ్స్ విజయాడ్ వచ్చేసి 3 అటెంప్ట్లో 26 టైమ్స్ అయితే స్కోర్ చేసిండు ఇప్పుడు లాస్ట్ అన్న చూద్దాం అన్న ఎన్ని అటెంప్ట్స్ ఎగురుతాడు ఏం కథ అని చెప్పేసి చలో ఫస్ట్ అటెంప్ట్ అన్నకు 1 2 3 స్టార్ట్ ఉన్నట్టేనా మనం చలో కమాన్ 1 2 ఫస్ట్ అటెంప్ట్లో 3 ఒరేక్క అరే 13 16 ఇంకా 10 సార్లు ఎగురితే రివెంజ్ ఛానల్ ఉండవు 10 సార్లు అన్న 10 సార్లు ఉంటావా నీతో అవుతుంది చల్ లాస్ట్ అటెంప్ట్ చేయగలవు లాస్ట్ అటెంప్ట్ అరే సో టోటల్గా గైస్ మీరు చూసినట్లయితే 24 టైమ్స్ జంప్ అయితే వేసిండు 2 పాయింట్ల తేడాతో ఓడిపోయిండు సో నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఇప్పుడు స్కోర్స్ కనుక చూసినట్లయితే సెకండ్ 59 167 17 26 26 24 సో లాస్ట్లో వచ్చింది అన్న
జింగడు కాబట్టి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో వీళ్ళిద్దరు అయితే ఉంటారు. ఈటింగ్ ఛాలెంజ్. సో ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.